సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇవాళ విశిష్ట సేవలు నిర్వహిస్తూ ఉన్నారు. లఘు బ్రహ్మోత్సవంగా పిలువబడే వాహన సేవల విశిష్టత గురించి శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులతో మా రిపోర్టర్ నరేష్ ఫేస్ టు ఫేస్. సూర్య జయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి అంగరంగ వైభవంగా అయితే జరుపుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ యొక్క రథసప్తమి యొక్క విశిష్టతని ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి వేణుగోపాల్ దీక్షిత్ గారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. స్వామి, చెప్పండి, ఈ యొక్క రథసప్తమి గురించి. ఒక తిరుమలలో ఈ యొక్క సూర్యప్రభ వాహనం మీద మొదటగా ఊరేగేటప్పుడు ఆ యొక్క సూర్యకిరణాలు పడేటప్పుడు భక్తులు ఒక శ్రీవారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి? ఈ యొక్క రథసప్తమి గురించి విశిష్టత ఎలా ఉండబోతుంది? రథసప్తమి సూర్యోదయించి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో విశేషంగా 7 వాహనాలపైన ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా వైభవంగా వాహన సేవలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో ఈ సూర్యభగవానుడికి అనునిత్యం మనం ఆరోగ్య ప్రదాతగా ప్రతిరోజు సూర్య నమస్కారాలతోటి విశేషంగా స్వామివారికి అర్ఘ్య ప్రదానాలు సమర్పించడంతో ఈ యొక్క జీవన విధానం ప్రారంభమవుతుంది. సాక్షాత్తు ఈ సకల చరాచర జగత్తుకి సృష్టికి మూలాధారంగా సూర్యభగవానుడు ఉన్నారు. అటువంటి సూర్యభగవానుడు ఆరాధిస్తే ఆరోగ్యము, సంపూర్ణమైన సకల సంపదలు వర్ధిల్లుతాయన్నది మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలుస్తూ ఉన్నది. అటువంటి పర్వదినమైన సూర్య జయంతి రోజున తిరుమల క్షేత్రంలో విశేషంగా శుక్రవారం నాడు రావడం, ఆ శుక్రవారం రోజున స్వామివారి అభిషేకం పూర్తయిన తర్వాత శ్రీవారికి గర్భాలయంలో మూలమూర్తికి విశేషమైన వజ్రాది కిరీటాల ఆభరణాలను సమర్పణ చేయడం, తర్వాత యథావిధిగా నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత సూర్యప్రభ వాహనంతో ఈ రథసప్తమి ఒకరోజు బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా 7 వాహనాలపైన భక్తులకి భగవంతుడు స్వామివారి దర్శనమిస్తారు. మొట్టమొదటగా సూర్యప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి తిరువీధుల ఉత్సవంగా ఉత్తరమాడ వీధికి వేంచేసి సూర్యోదయం అయిన తర్వాత స్వామివారి యొక్క దర్శనాన్ని సూర్యభగవాను దర్శించుకున్న తర్వాత ఈ యొక్క సూర్యప్రభ వాహన సేవ పూర్తి అవుతుంది. తర్వాత 2వ వాహనంగా చిన్నశేష వాహనం, 3వ వాహనంగా గరుడ వాహనం, 4వ వాహన సేవగా హనుమంత వాహనం, తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తి చేసుకుని విశేషంగా చక్రతాళ్ వారు వరాహస్వామి గుడికి వేంచేస్తారు. అక్కడ విశేషంగా చక్రస్థాన మహోత్సవం కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. తర్వాత కల్పవృక్ష వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారికి 5వ వాహనంగా 4 తిరువీధుల ఉత్సవం, 6వ వాహనంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారు ఉభయ దేవేరులతో వేంచేసి తిరువీధుల ఉత్సవం, చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామి వారికి 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. ఈ యొక్క సప్తవాహన సేవలు పూర్తయిన తర్వాత రథసప్తమి వాహన సేవలు అయినాక స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తి అయ్యి రాత్రి ఏకాంత సేవ ఇత్యాది కార్యక్రమాలతోటి ఈ సూర్య జయంతి పర్వదినం విశేష ఆరాధనలు పూర్తి అవుతాయి. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా చెప్పుకునేటువంటి రథసప్తమి అన్ని వాహనాల్లో కూడా భక్తులు చూసి దర్శించుకుంటే ఎలాంటి విశిష్టతతో పాటు ఎలాంటి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి సార్? స్వామివారిని వాహనాల్లో దర్శించుకున్న భక్తులకి అది సూర్య జయంతి సందర్భంగా విశేషమైన సూర్య భగవాన్ని దర్శించుకుంటూ అదే సమయంలో ప్రత్యక్ష నారాయణుడిగా ఉన్న సూర్య భగవాన్ దర్శనం, కలియుగ వైకుంఠంలో ప్రత్యక్షంగా స్వామివారిని దర్శించుకోవడం, ఈ 2 కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే ప్రత్యేకంగా భక్తులు ఆ రోజు మాత్రం ఏమైనా నియమాలు ఏమైనా పాటించాల్సి వస్తుందా? ఈ సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవాన్ని స్మరించుకుంటూ విశేషంగా స్నానం ఆచరించే విధానం ఒకటి మన సాంప్రదాయంలో ఉన్నది. ఈ సూర్య జయంతి రోజున జిల్లేడాకులు తలపైన భుజాలపైన పెట్టుకొని సూర్య భగవాన్ని స్మరిస్తూ సూర్యభగవాన్ యొక్క శ్లోకాలతోటి ఈ స్నానం ఆచరించిన తర్వాత బట్టలు కట్టుకొని స్వామివారికి దీపారాధన చేసుకొని సూర్య భగవానికి విశేషంగా ఎర్ర పూలతో అర్చన చేసి విశేష నైవేద్యంగా చక్కెర పొంగలి, క్షీరాన్నం లాంటి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి. మొత్తానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుచుకునేటువంటి రథసప్తమికి అయితే తిరుమల అయితే ముస్తాబవుతుంది. దీనికి సంబంధించి కూడా విశిష్టతల్ని, అక్కడ జరిగేటువంటి ప్రత్యేకతలను కూడా ఆలయ ప్రధాన అర్చకులు అయితే వేణుగోపాల్ దీక్షితులు అయితే దీని గురించి వివరించారు. కెమెరామెన్ భాస్కర్తో నరేష్, జీ తెలుగు న్యూస్, తిరుమల నుంచి. సూర్య జయంతి